అన్నదాత బతుకు భరోసా కల్పించేందుకు సర్కార్తో పాటు సమాజము ముందుకు రావాలన్నారు ప్రజా సంఘాల నేతలు. కవులు, రచయితలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా గీతం కార్యక్రమం చేపట్టారు. ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంతో బతకాలని పిలుపునిచ్చారు వక్తలు. అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు అన్ని వర్గాలు కదులుతున్నాయి. రాజకీయ పార్టీలకు తోడు ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతున్నారు. హైదరాబాద్ లో తెలంగాణ రచయితల వేదిక నిర్వహించిన భరోసా పాట ప్రోగ్రాం కు కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రుణమాఫీ అమలు చేసి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం. రుణాల కోసం బ్యాంకులు రైతులను ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. జరగవలసింది ఏంటంటే రైతు తట్టుకొని నిలబడగలిగేటువంటి పరిస్థితి రావాలంటే ప్రభుత్వం కూడా పెట్టుబడి తక్కువగా ఉండి రైతు పండించిన పంటకు లాభసాటి ధర వచ్చేటట్టు చూడాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం మర్చిపోయిందన్నారు ప్రజా గాయకుడు అందశ్రీ. రైతు ప్రయోజనాల కోసం, తెలంగాణ రక్షణ కోసం మరోసారి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అన్నదాతల ఆత్మహత్యల నివారణకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. మీకేం కావాలో చెప్పండి. కరెంటు ఎన్ని గంటలైనా పోదు అని ఎంత అభయం ఇచ్చి మనం ఎంత సాధించినామని చెప్పుకున్నామో, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజు కూడా రైతు సాగు జరగన్నాడే బంగారు తెలంగాణ భవిష్యత్తుకు దారులేసిన వాళ్ళం అవుతాం. రేపు ప్రతి విషయములో మీరు వెనుదిరిగి మరో ఉద్యమానికి సంసిద్ధం కాకపోతే తెలంగాణలో ఎక్కడేసిన అక్కడి గొంగడే ఉండే ప్రమాదం ఉంది. అన్నం పెట్టే అన్నదాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు ప్రొఫెసర్ తిరుమలరావు. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రైతులకు అండగా ఉన్నామని చెప్పడానికే ఈ భరోసా గీతం కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. పెట్టే రైతు ఇవాళ శోభలో ఉన్నాడు, ఒక సంక్షోభంలో ఉన్నాడు. ఆ రైతులని పట్టించుకోవడం మన ధర్మం. అటు ప్రభుత్వాలు, ఇటు పౌర సమాజం రైతుల ఆత్మహత్యలను ఆపగలగాలి. రైతుల ఆత్మహత్యలని ఆపాలంటే ఒక భరోసా కావాలి, ఒక ఆశ్వాసన కావాలి. ఆ ఆశ్వాసన ఇవ్వడం కోసమే భరోసా గీతం పాడదాం రండి అని మేము కవులకి పిలుపు ఇచ్చాం. ప్రతిపక్షాలు ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్క. రైతులకు ఎవరూ భరోసా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో 1000 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు పాలకవర్గాలు ప్రతిపక్షాలను తిట్టుకోవటమే సరిపోతుంది. కానీ నిజంగా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ఒక పరిష్కార మార్గం దిశగా ఆలోచించే పరిస్థితి ఎక్కడ కనపడతలేదు. ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాళ్ళని పరామర్శించిన దిక్కులేదు. బ్యాంకులలో తీసుకున్నటువంటి ఆ రుణాలను మొత్తం కూడా దానికి సంబంధించి మాఫీ చేయాలని చెప్పేసి కేవలం ప్రభుత్వ బ్యాంకులే కాదు, ప్రైవేట్ బ్యాంకులలో తీసుకున్నటువంటి వడ్డీ కూడా కంప్లీట్ గా దాన్ని మాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సూసైడ్ చేసుకున్న రైతు కుటుంబాలు అనుభవిస్తున్న బాధను చెప్పుకొచ్చారు మహిళలు. ఇంటికి పెద్ద దిక్కు లేకపోవడంతో కుటుంబ భారం పెను భారంగా మారిందన్నారు. అప్పుల చిక్కుల్లో ఉన్న తమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని వేడుకున్నారు. అలా ఒకరు 10 సంవత్సరాలు చేసిన ఆ సార్ 10 కిలోల బియ్యం, ఒక పింఛని, ఒక ఇల్లు, 2 పిల్లల చదువు నాకు అందులో రాసింది. 12 పెద్దగా చదివింది, 15 చిన్నగా చదువుతాను. ఇప్పుడు ఈ మన పీడం రాను సారు నాకు ఒక 5,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు చిన్న మంది చదివిస్తాను. అన్నదాతల సూసైడ్లను చిత్రకారులు పెయింటింగ్ తో చూపించారు. మరోవైపు రైతు ఆత్మహత్యలను కళాకారులు నాటక రూపంలో ప్రదర్శించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు అందరూ భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా ముందుకు నడవాలన్నారు.